ఆ కన్నులు భూమి అందంతటికి పంపబడిన దేవుని 7 ఆత్మలు. అంటే ఇప్పుడు అది మన పాయింట్ కాకపోయినా ఒక మాట ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఇదేంటంటే ఆ గొర్రె పిల్లకి ఎన్ని కొమ్ములు ఉన్నాయి? 7 కొమ్ములు, 7 కన్నులు. కన్నుల గురించి మాట్లాడితే ఏమంటాడంటే ఆ కన్నులు భూమి అందంతటికి పంపబడిన దేవుని 7 ఆత్మలు అని అన్నాడు. అంటే కన్నులు ఆత్మలుగా చెప్తున్నాడు ఇక్కడ. అంటే ఈ భూమి మీదకి దేవుని 7 ఆత్మలు పంపబడ్డాయి. పంపబడబోతున్నాయి అలా, పంపబడిన అని అన్నాడు. ఇట్ ఈస్ పాస్ట్ టెన్స్. అంటే జరిగిపోయింది. ఈ భూమి మీదకి దేవుని 7 అంతల ఆత్మశక్తి, అంటే 7 ఆత్మలు 7 కన్నులుగా పనిచేస్తున్నాయి. సో గాడ్ ఈజ్ సేయింగ్ ఎవ్రీథింగ్. ఇవి యూనివర్స్ మొత్తంలో ఈ యొక్క భూమిని కూడా ఆయన తన ఆత్మను 7 ఆత్మలను పంపించి దీన్ని సర్చింగ్ చేస్తూ, దీన్ని అన్ని విధాలుగా పరిశీలిస్తూ చూస్తున్నాడు. పరలోకములో ఆయన రక్తపు నమూనా పలుచోట్ల రాయబడి ఉంది. కనుక ప్రియులరా, అయితే ఈ బలి అర్పణ, అసలైన బలి అర్పణ ఎవరిదంటే నజరేయుడైన యేసయ్యదే. ఆమేన్ చెబుదాం అందరం. సో ఫైనల్ వర్స్ ఈజ్ హెబ్రీ పత్రికలో రండి. ద బుక్ ఆఫ్ హెబ్రీ, 10వ అధ్యాయము 3వ వాక్యం నుంచి. అయితే ఆ బలులు అర్పించుట చేత. ఏ బలులు? పాత నిబంధన కాలంలో నేను పాపం చేశాను అయ్యగారు బాబు అంటే గొర్రెపిల్లి తీసుకెళ్ళి తీసుకురారా, దానికి 1,00,000 పరీక్షలు ఉంటాయి. వాడు ఉంటాడు అక్కడ, ప్రధాన యాజకుడు. ఆడు అమ్మే బేరం మొత్తం వాడిది, షాప్ మొత్తం వాడిది. అందులో కమిషన్లు కొడుతుంటాడు. అక్కడ కొనుక్కుంటాడు ఒకటి. ఆడేమో 7,000 చెబుతాడు, 10,000 చెబుతాడు. బేరం ఆడతాడు, కొంటాడు ఒకటి. కొనిచ్చిన తర్వాత ఈడొకడు ఉంటాడు పరిశీలించేవాడు, దాని వెంట్రుకలన్నీ చూస్తాడు. ఆడికి ఎంతో ముట్ట చెప్పుకోవాలా. ఏదైనా నల్లింటికి ఒక్కటి కనపడిన గొర్రె పిల్లలు అది పనికిరాదు. 20 వేళ్లలో ఒకటి ఎక్స్ట్రా ఉన్న పనికిరాదు. గుడ్డిది పనికిరాదు, కుంటిది పనికిరాదు, పుండున్నది పనికిరాదు, మచ్చ డాగులున్నాయి పనికిరాదు, నిర్దోషమైంది కావాలి. హల్లెలూయా. ఇవన్నీ చెకింగ్లు అయిన తర్వాత మెయిన్ ప్రీస్ట్ ఉంటాడు, ఇది బలిపీఠం దగ్గర బలి అర్పణ చేసి ఆయన దగ్గరకు తీసుకొచ్చినప్పుడు ఆ రక్తం తీసి పాత్రలు తీసుకుంటాడు. ఇప్పుడు నేను ప్రకటించేది ఏంటంటే ప్రియులారా, ఆ బలులు ఇదివరకు జరిగిన బలులు కాన్సన్ట్రేషన్ చేస్తున్నారా? మీరందరూ వింటున్నారా? లేకపోతే వ్యర్థ ప్రయాసేనంటారా? కొంతమంది గోడ మీద పిడక మాదిరి ఉన్నారు, ఏజ్ రక్తం వేసి. ఏనండి, నేనేదో 4 ముక్కలు కది గట్టిగా చెప్పేసి మిమ్మల్ని పంపిద్దామని నేను చూస్తున్నాను. గతంలో జరిగిన బలుల గురించి. అయితే ఆ బలులు అర్పించుట చేత ఏటేటా పాపములు జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. సంవత్సరానికి ఒకసారి పోతున్నాడు బలి అర్పణ. ప్రతి వాళ్ళు ఇశ్రాయేలీయులు, యూదులు అన్న అందరూ కూడా సంవత్సరానికి ఒకసారి మందిరానికి రావాల్సిందే. అంటే సంవత్సరానికి ఒకసారి రావడం కాదు, ప్రతి శనివారం సబ్బాతు డేని పాటిస్తూనే సంవత్సరానికి ఒకసారి కుటుంబాలతో సహా మళ్ళీ చర్చిలో కనపడి అందరి కుటుంబాల కోసం పాపక్షమాపణ కోసం. సపోజ్ కుటుంబంలో 5 ఉంటే 5 గొర్రెలు కావాలి. అది సంవత్సరానికి ఒకసారి జరగాల్సిందే. ఇట్లా సంవత్సరానికి ఒకసారి వీళ్ళు వచ్చినప్పుడల్లా వీళ్ళ నాన్న అనుకుంటారు, వరే నేను అప్పుడు ఆ పాపం చేశాను, అప్పుడు చేసినప్పుడు నేను అది వధించే కదా. అంటే వాడు పాపక్షమాపణ యొక్క బలిపీఠం దగ్గరికి వచ్చినప్పుడు వాడు గతంలో చేసిన పాపం గుర్తుకొస్తుంది. పొల్ల తీసుకోవడానికి వచ్చేటువంటి మహాతల్లులు, మహానుభావులారా, గతంలో మేము చేసిన ఏవి నీకు జ్ఞాపకం రాకుండా చేశాడంటే నువ్వు కృప పొందేవని అర్థం. నీకే గుర్తు లేదంటే దేవుడు కూడా మర్చిపోయాడని అర్థం. దేవుని స్తోత్రం. మళ్ళా అప్పటివి మళ్ళీ గెలుక్కొని మరలా అప్పుడు ఇవన్నీ తీసుకొని అప్పుడు అట్టా ఇప్పుడు ఇట్టా ఏమైందంట, ఇప్పుడు ఏం కాదులే అని సాతాను గాడు ప్రేరేపించినప్పుడు ఆ బలుల్లాగానే నువ్వు కూడా వాళ్ళలాగానే చేస్తే ఇప్పుడు నీ శాశ్వత విమోచన ఏం కావాలి? వాట్ అబౌట్ యువర్ పర్మనెంట్ సాల్వేషన్, పర్మనెంట్ డెలివరెన్స్? నీ విడుదల, నీ విమోచన ఏమవ్వాలి? అందుకనే ఏం చేద్దామంటే ఫైనల్గా ఓ నిర్ణయం తీసుకున్నాం. ఏంటంటే నేను ఆ గతించిపోయిన బాప్తిసం పొందడానికి ముందు చేసిన ప్రతి పాపాన్ని నేను మర్చిపోయాను. వీడు కొత్తగా తెలివైనోడు, అన్న ఇప్పుడు కొత్తగా చేయించాను అన్నాడు.
కొత్తగా కొన్ని చేర్చుకోవచ్చు అన్న, కొత్త లిస్ట్ స్టార్ట్ చేయొచ్చా? చేయరా? నీకేం జరుగుద్దో చెయ్యి, నువ్వు చెయ్యి, అసలు చూద్దాం ఏం జరుగుద్దో. నేను ఒకటే చెప్తున్నాను, వాడి మనసు కలవరం చెంది అటు బల్ల తీసుకోలేడు, ఇటు పరిశుద్ధంగా ఉండలేక, అటు ఇది చేయలేక, అటు భక్తి చేయలేక, అటు 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 అది మానలేక, ఇటు ఇది చేయలేక, మైండ్ అంతా కలవరం అయిపోయి పిచ్చెక్కిపోయి ఒత్తిడి ఎక్కువైపోయి, చర్చిలోకి వస్తేనేమో వాక్యం ద్వారా రేవే చేస్తాడు దేవుడు, ఇంటికి వెళ్తేనేమో మనిషి అంటుంది బల తీసుకోకపోతే. ఆ పాపమా ఆ బలి మానుకోలేరు. ఏం చేయాలో అర్థం కాక సైతాన్ని నలగొడుతుంటాడు. ఇప్పుడు ఆ టైంలో పరిశుద్ధాత్మ దేవుడి స్వరం వినబడుతుంది, ఏంటంటే ఒప్పుకోవచ్చుగా అమ్మా అంటాడు. యాక్సెప్ట్ చేయి, ఇంకెప్పుడు చేయను, చెయ్యి ఆ మాట, ఆ నిబంధన చేయనప్పుడు అప్పుడు వెళ్ళి మెదలకొండ ప్రార్థనలో కూర్చున్నప్పుడు ఇంకెప్పుడు చేయనయ్యా అన్న వెంటనే నడిపింపు వస్తుంది, హోలీ స్పిరిట్ లీడింగ్ వస్తుంది. అప్పుడు లేకపోతే అప్పుడు దాకా మనశ్శాంతి ఉండదు. పాపం చేసేవాడికి మనసులో మనశ్శాంతి ఉండదు. పాపం లేకుండా జాగ్రత్తగా పవిత్రంగా బతికేవాడికి హృదయంలో పీస్, హల్లెలూయా, చాలా ప్రశాంతంగా ఉంటాడు. దేవుడి ఎదుట అండి ఇది నేను చెప్పేదంతా. ఈ బలిపీఠం దగ్గర కూర్చున్నాను కాబట్టి నేను మీలాగే కూర్చుంటే నేను కూడా నేను ఖండించబడతాను, ఇప్పుడైనా ఖండించబడుతూనే ఉంటాను నేను కూడా, మీరంతా నేను కూడా అంతే కదా. దేవుని స్తోత్రం. పాత జ్ఞాపకం వస్తే జాగ్రత్త, తెచ్చుకోబాకుండా అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. మూసేసిన ఖాతాలన్నీ తెరవబాకండి, యేసు రక్తమే జయం. హల్లెలూయా. నూతన పరచబడ్డావు, పాతవన్నీ తాళం వేసి అవతల పడేసి తాళం వేసేసాడు దేవుడు. యేసుప్రభు అంటాడు మీకా గ్రంథంలో, మీ పాపములన్నీ నేను సముద్రపు అడుగు భాగంలో వేసేసాను, నేనే జ్ఞాపకం చేసుకోవట్లేదు, మీరెందుకు జ్ఞాపకం చేసుకునేది? నువ్వు అవన్నీ జ్ఞాపకం చేసుకుంటే కొత్తగా ఒక స్వరం వినపడుతుంది సైతాన్ గాడిది, ఏం కాదులే అని కొత్త స్వరం వినపడుతుంది. అవ్వాదాములకి ఉన్న చోట ఉండలేదు అవ్వ, అలా భర్తను వదిలిపెట్టి పోవటం వల్ల లేనిపోని స్వరాలు ఉన్నాయి. వేరొక స్వరాన్ని విన్నది ఎప్పుడు భర్తను వదిలిపెట్టిపోయిన తర్వాతనే. భర్త దగ్గరే ఉండాలమ్మో, నాకు అడివి ఏదేం తోట ఎటు ఏదారు ఏదో నాకేం తెలుసు, నేను మా ఆయన కాడ కూర్చుంటే ఆయన పక్కన మేలకుండా పడుకుంటే ఈ చెప్పలే వచ్చేది కాదు. దేవుని స్తోత్రం కలుగునుగా. మీరు అవ్వక సపోర్టా? దేవునికి మహిమ కలుగునుగాక. సరే, పాతవి జ్ఞాపకం తెచ్చుకోవద్దు. యేసుప్రభు అన్నాడు, పాతవి గతించిన సమస్తము నూతనమాయను, కనుక నూతనమైనట్టుగా ఉండండి. అంతేగాని వాడెవడో చెప్పినట్టుగా నన్ను అడిగాడు మొన్న ఒక యవనస్తుడు, అన్న కొత్తగా చేయొచ్చు మళ్ళీ అని. కొత్తగా చేయటం లిస్ట్ అని ప్రిపేర్ చేసుకున్నావేంట్రా నువ్వు? కొత్తగా జీవించమని చెప్పాను నేను, కొత్తగా చేయమని కాదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తర్వాత 4వ వాక్యం చదవండి. ఎలా అనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయట అసాధ్యము. రక్తం ఇచ్చి ఎడ్ల యొక్కయు రక్తం ఇప్పుడున్న కాలంలో తీసివేయట అసాధ్యం. ఇప్పుడున్న కాలంలో నేను ఎడ్లు తీసుకొస్తా, మేకలు తీసుకొస్తా అని ఎవరైనా మనబొట్టు వాళ్ళు తేగలమా? అట్లా చేయగలమా? చేద్దాం? అసలు ఎందుకు చేయం? నిర్దోషము నిష్కల్మషుడు పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్న మన ప్రభువైన యేసు శాశ్వత బలిగా ఒక్క బలిగా ఆయన అర్పించబడ్డాడు. సదాకాలము నిలిచి ఒక్క బలి, అనేక బలు అక్కర్లేదు, సదాకాలము నిలిచే ఆ ఒక్క బలి కిందకు వచ్చే మనం అందరం. దేవుని స్తోత్రం. ఆ గొర్రెపిల్ల రక్తం అయితేనేమో అది తాత్కాలికమే, ఈ గొర్రెపిల్ల రక్తం అయితేనేమో శాశ్వత కాలం, తిరిగే లేదనమాట. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఎడ్ల యొక్కయు మేకల యొక్క రక్తము పాపములను తీసివేయట అసాధ్యం. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఎలాగూ చెప్పుచున్నాడు. చాలు. తర్వాత ఇప్పుడు 10వ అధ్యాయంలోనే 9వ వాక్యం నుంచి, ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పుచున్నాడు. ఇవన్నీ ధర్మశాస్త్రము చొప్పున అర్పింపబడుచున్నవి. ఈ రెండవ దానిని స్థిరపరచుటకు మొదటి దానిని కొట్టివేయుచున్నాడు. ఏందంట? మొదటిది ఏంది? పాత నిబంధన. రెండో దాన్ని స్థిరపరచాలంటే మొదటి దాన్ని ఏం చేయాలి? ఇప్పుడు చెప్పండి. కొట్టివేసిన దాన్ని ఆచరించచ్చా? అంటే ఆయన ఏం కొట్టేశాడు? సబ్బాతుని, ధర్మశాస్త్రంలో ఉన్న వాటన్నిటినీ నెరవేర్చి, ఆ ఆజ్ఞలు ఏవైతే ఉన్నావో అవన్నీ యేసు తన దేహంలో తానే నెరవేర్చి దాన్ని కొట్టివేసి రెండవది ఇచ్చి దీన్ని చేయండి అంటున్నాడు. హల్లెలూయా.
ఇప్పుడు మనం పాత దానిలోనే ఉందామా, కొత్త దానిలో ఉందామా? మాట్లాడలేదు. కొత్త దానిలో ఉన్నాము కనుకనే ఏదో అబద్ధం ఆడినా క్షమించబడుతున్నాం. ఏదో చెడ్డ పట్టపోయినా అమ్మో వద్దు ప్రభా, ఆయనకి దండం పెడతాను, ఆయనకి క్షమించు ప్రభా అంటే క్షమించబడుతున్నాం. అసలు నేనంటాను, పాత నిబంధన కంటే కూడా కొత్త నిబంధన మహా డేంజర్. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు అంత ఈజీయా? మీరు చెప్పండి, నిజం చెప్పండి, ఒప్పుకుందాం. ఈజీయా? ప్రేమించడం ఈజీయా? తోటి సేవకుడిని ప్రేమించు, తోటి విశ్వాసిని ప్రేమించు. నీదో భక్తి, నీదో ప్రార్థన. ఇక్కడ కూర్చున్న వాళ్ళు మనం అందరినీ ప్రేమించే వాళ్ళమా కాదా అని పరిశీలన చేసుకుంటే అసలు ముందు ఆ ఆజ్ఞే నెరవేర్చట్లేదు మనం సరిగ్గా. బాధగా ఉంది నాకు. మనిషి స్వభావం ఏంటో తెలుసా? ఆడు పాపిష్టి పని చేస్తున్నాడని నీకు తెలిస్తే వాడిని నువ్వు ద్వేషిస్తూ ఉంటావు, నువ్వు పెద్ద పరిశుద్ధిగా ఫీల్ అవుతుంటావు. అంటే స్టార్టింగ్లోనే నీకేం కలుగుతుంది? ఆ వ్యక్తి మీద ద్వేషం. అది కాదు కావాల్సింది, ప్రేమ. అవతలలో మనుషుల్లో చాలా లోపాలు ఉంటాయి. ఆ లోపాలన్నీ నువ్వు వాళ్ళ మీద ఎత్తిపట్టడానికి కాదు. అలా చేసుకుంటూ పోతే నువ్వు పెద్ద పరిశుద్ధుడివా? నిన్ను గురించి ఆలోచించుకో. హల్లెలూయా. అవతల వ్యక్తుల్లో లోపాలు ఉంటాయి, కానీ లోపాలున్నా యేసయ్య ప్రేమించలేదా మనల్ని? మనలో లోపాలు ఉన్నాయి, అయినా ప్రేమించలేదా? ఆయనలో ఒక్క లోపం చూపి. హల్లెలూయా. లోపాలు లేనివాడు లోపాలు కలిగిన వారిని లోపం లేకుండా ప్రేమించాడు. ఎప్పుడు అర్థం అవ్వాలి యేసు ప్రభు గారు? నేను అనేది ఒకటే, ఇక్కడ ఏంటంటే మనం ఎవరినైనా, తోటి సేవకుడినైనా, నాయకుడినైనా, మీ ఇంటి వారినైనా, చర్చికి వచ్చేవారినైనా, అసలు నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు వాళ్ళందరినీ మనము ప్రేమించటం నేర్చుకోవాలి. ఇది మైకుల్లో చెప్పినంత సులువు కాదని నేను ఒప్పుకుంటున్నాను. ఎస్, ఐఎమ్ ఆల్సో యాక్సెప్టెడ్ దట్. కానీ పరిశుద్ధాత్మ నీలో కలిగి ఉంటే ఆ వ్యక్తిని నువ్వు ప్రేమించే మనసు దేవుడు నీకు ఇస్తాడు అంటున్నాను. God has given to you to love your enemy, to love your relatives. ఇప్పుడు చెప్పండి, అసలు ప్రేమే గొప్పది కాబట్టి ఆ క్రీస్తునందు ఉన్న ప్రేమ మనం నిజంగా ఈ రోజు నుంచి చేయగలిగితే ఎంత బాగుంటుంది. ప్రేమించు యేసు ప్రభును. నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటావో అలాగే నీ తోటి వారిని, నీ బిడ్డల్ని, నీ సంఘ బిడ్డల్ని, నీ స్నేహితుల్ని ప్రేమించటం మొదలు పెడదాం. క్రీస్తు ప్రేమ చూపిద్దాం. హల్లెలూయా. ద లవ్ ఆఫ్ గాడ్, లవ్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు ప్రేమని మనము మన క్రియల ద్వారా అవతల వ్యక్తిని చూపిద్దాం, అవతల వ్యక్తి మీద చూపిద్దాం. దిస్ ఈజ్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ క్రిస్టియన్ బిలీఫ్నెస్, ఇన్ క్రిస్టియన్ లైఫ్. హల్లెలూయా. ఓకే, నేను దాని గురించి చెప్తున్నాను. 10వ వాక్యం. యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారియే అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. ఇప్పుడు చెప్పండి, మనం పరిశుద్ధులమా పాపులమా? ఈ వాక్యం ప్రకారం అయ్యా మనం పరిశుద్ధులమా పాపులమా? చెప్పండి. నేను చెప్పట్లేదు, వాక్యం కన్ఫర్మ్ చేస్తుంది. ఏమని? యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్క